ఇదే అనుకుంటా. ఓ రాజేషు, కొత్త పెండ్లి పిల్ల అమ్మగారింటికి పోతున్నట్లు హుషారుగా పోతున్నావు ఏడికి? కరెక్ట్ టైంకి పని మీద పోతుంటే అడ్డం పడుతుంది నల్ల పిల్లి లెక్క. అంతగానే ఏం పని ఉన్నదని ఆఫీస్ పని ఇడిచిపెట్టి పోతున్నావు? మంచి ఆఫర్ వచ్చింది పోతున్నా. మళ్ళా షురూ చేసినావా? ఏదో వార్త చూస్తావు. ఇక ఈ ఆఫీస్ కు రాను, రిజైన్ చేసిన, కొత్త ఆఫర్ ఉన్నది ఆడికి పోతున్నా అని హడావిడి చేస్తావు. హలో, ఇది ఇట్లాంటి జాబ్ కాదమ్మా, సాఫ్ట్వేర్ జాబ్. అవునా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే పెద్దదే. ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్కి పోయే పని లేదమ్మా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. మధ్యలో ఓటీటీ సినిమాలు కూడా చూసుకోవచ్చు. అరే వా, ఇదేదో మంచిగానే ఉన్నది కదా. అంతేకాదు, వేరే దేశాల్లో ఉన్న కంపెనీలకు కూడా వర్క్ చేయొచ్చు. సరే గాని జీతం ఎంత ఉంటది? సింప్లీ మినిమం ఒక 1 lakh. మంచి జాబే దొరకబట్టినావు కదా. మరి ఏమనుకుంటున్నావు? ఇంట్లో కూర్చొని వర్క్ చేసి బోర్ కొట్టింది అనుకో, మండల హెడ్ క్వార్టర్లో ఒక వర్క్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి పోయి పని చేసుకోవచ్చు. వైఫై, ఏసీ, ఎట్లుంటది అక్కడ. అంత మంచిగానే ఉన్నది కానీ ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీకు? అంటే ఏ కంపెనీనో తెలియదు, బట్ ఆఫర్ లెటర్ తీసుకోవడానికి అయితే పోతున్నా. నీ ఆగం పాడుగాను, పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్లు ఇంకా ఉద్యోగం రాకముందే వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నావా? హలో, అపశకునపు మాటలు మాట్లాడకు. జాబ్ ఇస్తానని మా బాబే చెప్పి. బాబెవరు? బాబు అంటే తెలియదా? చంద్రబాబు. ఏం చెప్పిండు చంద్రబాబు? నువ్వే విను. మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు. ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తారు. విన్నావా? మా బాబు మాటిచ్చినడే తప్పడు తెలుసా? నేతి బీరకాయల నెయ్యి ఉండదు, మైసూర్ పాకుల మైసూర్ ఉండదు, మీ బాబు మాటలల్లా నిజం ఉండదు. 7వ తరగతి ఫెయిల్ అయిన పోరన్ని అడిగినా చెప్తాడు ఈ ముచ్చట. నీకు కుళ్ళు, నాకు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే జాబ్ వస్తుందని కుళ్ళు. అట్లా కాదు రాజేషు. పోవమ్మా, నాకు అవతల లేట్ అవుతున్నది, నేను పోతున్నా. A few hours later. అయ్యో రాజేషు, సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నదని పోతివి కదా, ఏమైంది? ఏమైంది మరి? జాబ్ ఇచ్చిండ్లా? జాబ్ ఇయ్యలే, వేరేది ఇచ్చిండ్రు. ఏందది? చూడు నువ్వే. తోపుడు బండ్లా? ఈ తోపుడు బండితో ఏం చేస్తావు? డజన్ 40 రూపాయలు, డజన్ 40 రూపాయలు, కమ్లా 10 సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు, లాస్ట్ కు ఈ తోపుడు బండికి వచ్చింది కథ. దీనికోసమేనా పడుకుంటా లేసుకుంటూ ఉరికినావు? డజన్ 40 రూపాయలు, డజన్ 40 రూపాయలు, మచ్చలు నకాయ తీయని. అర్చిన కాడికి జాలు గాని ఓ డజన్ అరటి పండ్లు తీసుకొని ఆఫీస్ కి రా. ఇంకోసారి అక్కడ ఆఫర్ ఉన్నది, ఇక్కడ ఈ ఆఫర్ ఉండదని చెప్తే సరాతం కాల్చి వాతలు పెడతా. చూసిండ్లానుల్లా, ఎన్నికలకు ముందు 190 హామీలు ఇచ్చిండు చంద్రబాబు. ఇప్పుడు ఆ హామీలు ఎట్లా ఎత్తగొట్టాలి అని ఆలోచిస్తున్నాడు. లక్షల కొద్ది జాబులు ఇస్తానన్నాడు, ఇప్పుడు ఆ మాటే ఎత్తుతలేడు. బాబా మజాకా.